హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మా యానివర్సరీ రోజు ఈవినింగ్ టైం మేమైతే బయటికి వెళ్తున్నాం. 29th రోజేమో మా ఐషు గాంధీ బర్త్డే, 31st రోజేమో మా యానివర్సరీ అన్నట్టు. మా యానివర్సరీ చేసుకోవాలా, మా చిన్నోని బర్త్డే వేయాలా, మా యానివర్సరీ చేసుకోవాలా, కొంచెం మంచిగా చేసుకోవడం అంటే కేక్ కటింగ్ అట్లా. మా చిన్నోని బర్త్డే వేయాలా అని ఆలోచిస్తే ఎవరైనా ఏం చేస్తామండి, పిల్లలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా, మేము కూడా అంతే. సో సింపుల్గా దేవుణ్ణి అయితే మొక్కాలి కదా అని మా ఆయన ఆఫీస్ వెళ్ళిపోయి వచ్చినాక కూకట్పల్లిలో ఇక్కడ ఒక టెంపుల్ ఉంటే వెళ్ళినాం మేమైతే. టెంపుల్ చాలా బాగుంది. కొంచెం వెదర్ అయితే చల్లగా ఉంటే పిల్లలిద్దరికి క్యాపులు పెట్టిన. దుర్గామాత ఉంది, ఇంకా శివయ్య కూడా ఉన్నాడు. దర్శనం అయితే వేసుకున్నాం. అదన్నమాట. టెంపుల్ కూడా చూడండి, చాలా అంటే చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంది గుడి. ఆ రోజు మొత్తం ఫుల్ వర్షం. ఏదో మేము దేవుని మొక్కాలనో మరి దేవుడు ఎందుకు కానీ మేము వెళ్దాం అనుకున్న టైంకి అసలు వర్షం అయితే పడలేదు. సో ఇంట్లో నుంచి బయలుదేరినాం, దేవుని అయితే దర్శనం చేసుకున్నాం. వర్షం పడుంటే కనుక ఈ గుడికి కూడా వచ్చేటోళ్ళం కాదేమో. వచ్చినాం, దేవుని అయితే మొక్కినాం. బయటికి వచ్చినాక మళ్ళీ ఇంటికి పోయి తింటే ఏం బాగుంటుంది అనిపిస్తుంది. ముందే యానివర్సరీ, ఏదో కొంచెమన్నా స్పెషల్ ఉండాలి కదా అనిపిస్తుంది. అందుకే బయట తినేసి అయితే వెళ్ళినాం మేము. డ్రెస్సులు కూడా ఏం కొత్తవి కాదండి, ఆల్రెడీ ఒకసారి వేసుకున్న డ్రెస్సులే. కొత్త డ్రెస్సులు కూడా ఏం కొనుక్కోలేమేమో. మన గురించి మనం ఏమి చేసుకోవాలనిపించదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, చేసుకోవాలనుకుంటే ఇంట్లో స్వీట్ చేసుకొని కూడా తినొచ్చు కదా. మా చిన్న బర్త్డే రోజు గులాబ్ జామ్ చేసిన, కేక్ చేసిన, బయట కట్ చేసేది కాకుండా ఇంట్లో చేసిన. ఎందుకంటే బిడ్డకి చేయాలనిపిస్తుంది. అదే మన కోసం మనం ఏదంటే ఏది చేసుకోవాలి అనిపించదు. ఏదో ఫార్మాలిటీకి పెద్దోళ్ళు చెప్తారు కదా, కొబ్బరికాయ కొట్టండి, గుడికి వెళ్ళండి, ఇంట్లో పూజ చేయండి, అవన్నీ. ఇంట్లో పూజ రోజు నార్మల్గా ఇట్లా రెగ్యులర్గా చేస్తాము, అట్లనే చేసినాం. దర్శనం చేసుకొని మేమైతే ఇక్కడ వెళ్ళిపోతున్నాం. ఫైనల్ ఇక్కడ తినడానికి వచ్చినాం. ఇక ఎస్కలేటర్లు చూస్తే మా పిల్లలిద్దరికి ఎంత ఖుషి అంత ఖుషి, అట్లా కూర్చుంటారు. అవ్వ లాస్ట్కి ఎట్లా అయింది అస్సలు వినరు. ప్లాట్ఫామ్ 65కి వచ్చినాం మేము. ట్రైన్ రెస్టారెంట్ ఎప్పుడు వెళ్ళలే, ఇదే ఫస్ట్ టైం. అందరు స్టేటస్లో పెడితే చూడడమే, ఎట్లుంటుందో చూద్దామని అయితే పోయినాం మేము. మంచిగా అనిపించింది, పిల్లలు అయితే ఎంజాయ్ చేసిర్రు. ఫుడ్ కూడా చాలా బాగుండే. ఎంత బాగున్నా ఏమున్నా నేనైతే వెజ్ తింటా కదా. మా ఆయనకి ఎప్పుడు ఒకటే కొట్లాట నాతోని. మంచిగా నాన్ వెజ్ అయితే చీప్ ఉంటుంది, నువ్వు కూడా తింటే నేర్చుకుంటే చీప్గా తినేసేయచ్చు. నువ్వు వెజ్ అంటావు, నీ వల్ల నేను కూడా వెజ్ తినాలి అంటాడు. మరి నువ్వు నాన్ వెజ్ తినొచ్చు కదా, నేను వెజ్ తింటా అని చెప్తే అట్లయితే బిల్ వేస్ట్ అవుతుంది కదా. ఆ వెజ్ కొన్నది కూడా నువ్వు మొత్తం తినలేవు, నేను నాన్ వెజ్ తిన్నది కూడా మొత్తం తినలేను. అందుకే కాంప్రమైజ్ అయ్యి కంపల్సరీ నీతో వస్తే నేను వెజ్జే తినాలి అని అంటాడు మా ఆయన ఎప్పుడైనా. చూడండి, ఇదైతే మా ఫుడ్ అన్నమాట. ఇట్లా సింపుల్గా గుడికి వెళ్ళి డిన్నర్ చేసి అయితే ఇంటికి వచ్చేసినాం.